నీట్ పేపర్ లీకేజీకి అంశంపై దేశవ్యాప్తంగా యువత విద్యార్థులు చేసినటువంటి ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం తలొగ్గింది. ముఖ్యంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కొద్దిసేపటి క్రితమే తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ రాజీనామా లేఖను మోడీకి కూడా పంపించారు. మొత్తంగా దేశవ్యాప్తంగా కూడా యువత అంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ గట్ట రామచంద్రరావు ప్రస్తుతం మనతో ఉన్నారు. రామచంద్ర గారు చెప్పండి, అంటే దాదాపుగా 26-27 రోజుల పాటు యువత ఆందోళన చేసింది, కానీ ఇన్ని రోజులకు కేంద్ర ప్రభుత్వం మేల్కొంది. దీనిపై మీరు ఎలా చూస్తారు విజయాన్ని? ప్రజాస్వామ్యం మరోసారి గెలిచింది. ప్రజా ఉద్యమాలకు తిరుగులేదని నిరూపణ జరిగింది. ఈ నీట్ పేపర్ లీకేజ్ పైన విద్యార్థులు యువత ఒక చీమల దండులాగా రాజధానిలో కదిలి మొక్కవోని దీక్షతో పోరాటం చేశారు. వాళ్ళ మీద అరాచకవాదులని, విదేశీ శక్తులని, లేదు దేశానికి వ్యతిరేకులని రకరకాల ప్రచారాలు చేసి కేసులు పెట్టే ప్రయత్నం చేశారు. ఎక్కడైనా సరే నియంతృత్వ పోకడులతో ఉద్యమాలని అణచాలని చూసే ప్రతి ప్రభుత్వం కూడా ఇది వెనక్కు జరగక తప్పదు. అదేవిధంగా ఈ ప్రజా ఉద్యమాలు కేంద్రంతో పాటు రాష్ట్రంలలో కూడా ఈ ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నియంతృత్వ పోకడులు బాగా పోతూ ఉన్నాయి. ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీని తీసుకుంటే రాజకీయ జోక్యం కోసం ప్రయత్నం చేసింది ఢిల్లీలో అంటే ఒక విద్యార్థి ఉద్యమాన్ని దాని రాజకీయ జోక్యంతో అది రాజకీయాలకు అతీతం కాదు, అది కూడా రాజకీయమే అన్నట్టుగా నాయకత్వం వహించింది. అది కొంత నష్టం తీసుకొచ్చే ప్రయత్నం చేసింది ఇండిపెండెంట్ ఉద్యమానికి. కానీ బీఆర్ఎస్ మాత్రం నిక్కచ్చిగా ఒక వైఖరి తీసుకుంది. ఆ వైఖరి మీద కట్టుబడి ఉంది. ఆ వైఖరి ఏంటి అంటే ఉద్యమాన్ని బలోపేతం చేయాలి, ఉద్యమానికి బలపరచాలి, ఉద్యమంలో పాల్గొనాలి. కానీ ఢిల్లీలో పోయి అది ఇండిపెండెంట్ ఉద్యమాన్ని మనం రాజకీయం చేయడం కరెక్ట్ కాదని ఒక దాన్ని తీసుకొని ఇండిపెండెంట్గా ఆందోళనలు చేసింది తప్ప అక్కడ పోయి వాళ్ళని కలుషితం చేసే ప్రయత్నం చేయలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అక్కడనేమో కలుషితం చేసింది, ఇక్కడ కనీసం ఉద్యమంలో కూడా మన తెలంగాణ ముఖ్యమంత్రి పాల్గొనని పరిస్థితి కనపడుతూ ఉంది. అంటే ఇక్కడ విద్యార్థుల్ని అణచివేసే చర్యలు దాదాపు 7-8 సార్లు లాఠీ చార్జ్ జరిగింది. ఇక్కడ విద్యార్థుల్ని అణచివేస్తూ ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు. వాళ్ళు ఏమైనా సోషల్ మీడియాలో ఎంటర్ అయితే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. నేననేది అక్కడ ఉద్యమం ఏ విధంగానైతే కేంద్ర విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించిందో ఇక్కడ కూడా గురుకులాల్లో పిల్లలు చనిపోతూ ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి అనే ఒక ఉద్యమం ఏదైతే అవుతూ ఉందో దానికి వాళ్ళు ఇచ్చిన హామీ అది, దానికి పోరాటం జరుగుతుంటే వాళ్ళ మీద లాఠీ చార్జ్ జరుగుతుంది. టోటల్గా ఇక్కడ విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి కావచ్చు అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఎక్కడైతే ప్రధాని అక్కడ ఢిల్లీలో రాజీనామా చేశాడో రాష్ట్రంలో ఇక్కడ విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా రిజైన్ చేయాలి. అంటే ఇప్పటికే నీట్ సంబంధించిన అంశంకి సంబంధించి దాదాపు దేశవ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. దానికి సంబంధించి కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. దీని ఎలా అవుతుంది? ఖచ్చితంగా దానికి ముందుగా మేము డిమాండ్లు అంగీకరిస్తున్నాం, ఒక రాజీనామా తప్ప అని చెప్పేసి కేంద్రం ప్రకటన చేశారు. దాంట్లో ప్రధానంగా వాళ్ళ డిమాండ్, నిన్న ఉద్యమంలో డిమాండ్ ఏంటంటే చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పేసి. ఖచ్చితంగా ఇవ్వాలి, అది దాన్ని ప్రకటన చేయకపోతే ప్రకటన చేయాలి తప్ప వాళ్ళ ఉద్యమంలో ప్రధానమైన అంశం రాజీనామాతో పాటు నష్టపరిహారం కూడా ఉంది. ప్రతి కుటుంబానికి కూడా ₹1 కోటి ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. అది ఇమీడియట్గా జరగాలి, ఆ ప్రకటన కూడా చేయాలి. చూసినట్టయితే మరికొంతమంది నేతలు కూడా ఉన్నారు. చెప్పండి, అంటే దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, యువత పెద్ద ఎత్తున రోడ్ల మీకు వస్తున్నారు. ముంబైలో చేశారు, ఢిల్లీలో చేశారు, హైదరాబాద్లో చేశారు. కానీ బీజేపీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా వాళ్ళని ఉద్యమాలు చేస్తున్న వాళ్ళందరూ కూడా దేశద్రోహులు, ఉగ్రవాదులు, అర్బన్ నక్సలైట్లు అని మాట్లాడుతున్న పరిస్థితి. దీని ఎలా వస్తుంది? ఇప్పుడు బీజేపీ ఒకవైపు ఉద్యమం బలపడుతుంటేనేమో, ఉద్యమాలు చేస్తుంటేనేమో వాళ్ళని దేశద్రోహులు, వీరు ఎవరో ప్రోత్సాహంతోనే అవుతారు, ఎవరో ప్రోత్సహిస్తే వీళ్ళు చేస్తారు అని అన్నారు. మరి ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ వారి యొక్క డిమాండ్కు తలొక్కి, దేశంలో ఉన్న యువత విద్యార్థుల యొక్క డిమాండ్కు తలొక్కి రాజీనామా చేశారు. మరి ఇప్పుడు ఏమంటారు? అంటే వాళ్ళు దేశద్రోహుల యొక్క డిమాండ్కు తలొక్కి మీరు రాజీనామా చేసిరా? మరి ఒక విద్రోహ శక్తుల యొక్క డిమాండ్కు తలొక్కి రాజీనామా చేసిరా? కాబట్టి ఇది ప్రజాస్వామ్య దేశము, పోరాటాలు, తప్పులను సరిదిద్దుకునే అవకాశాలు మన భారతదేశంలో. కాబట్టి ఇప్పటికైనా దేశ ప్రజల యువత యొక్క డిమాండ్కు తలొక్కి రాజీనామా చేయడాన్ని మేము అందరం ఈ యొక్క యువత యొక్క విజయంగా భావిస్తున్నాం. కాబట్టి తక్షణమే ఈ నీటు సంబంధించిన లీకేజ్కి కారణమైనటువంటి వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా ఆ నీటు రద్దు కావడంతో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ కుటుంబాలందరికీ కూడా ₹1 కోటి నష్టపరిహారంతో పాటు వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్న మా నాయకుడు కేటీఆర్ గారు నాయకత్వంలో ఈడ నీటి విద్యార్థులకు మద్దతుగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈడ ధర్నా నిర్వహించారు. ఏదైతే కేటీఆర్ గారు చెప్పారో
దీన్ని రాజకీయ కోణంలో కాకుండా విద్యార్థుల యొక్క సమస్యలు విద్యార్థుల యొక్క సమస్య చేద్దాం, వారికి బ్యాక్గా సపోర్ట్గా ఉండి వారికి మద్దతు ఇద్దామన్నారు. రాబోయే రోజుల్లో కూడా భవిష్యత్తులో కూడా ఏ యొక్క యువతకు విద్యార్థులకు ఏ అన్యాయం జరిగినా కూడా చేస్తాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నిరుద్యోగులకు కానీ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలపైన కూడా బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు పోరాటం చేస్తుంది. అదేవిధంగా ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడో కేంద్ర ప్రభుత్వం తలొక్కి దించో అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏదైతే యువతకు ఇచ్చిన హామీలు 2 లక్షల ఉద్యోగాలు అయితేంది, అదేవిధంగా 4,000 నిరుద్యోగ భృతి అయితేంది, అదేవిధంగా బ్యాక్లాగ్ పోస్టులు అయితేంది, వివిధ యువతకు ఏదైతే ఇచ్చారో హామీలు అన్నిటిని నెరవేర్చకపోతే కూడా ఇదే విధంగా రాష్ట్రంలో కూడా ఈ ముఖ్యమంత్రి పైన ఈ విద్యాశాఖ మంత్రి అయిన రేవంత్ రెడ్డి పైన ఇదే విధమైన తిరుగుబాటు ఉంటుంది. రాబోయే రోజుల్లో తప్పకుండా ధర్మేంద్ర ప్రధాన్ ఏ విధంగానైతే రాజీనామా చేయవలసి వచ్చిందో ఈ రేవంత్ రెడ్డి కూడా రాబోయే రోజుల్లో రాజీనామా చేయవలసే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అంటే దేశవ్యాప్తంగా చూసినట్టయితే జెన్జీ ఒక ఉద్యమం విప్లవం మొత్తం నడుస్తా ఉన్న క్రమంలో అంటే రేపు మీ ప్రభుత్వం వచ్చినా కూడా ఇలాంటి ఉద్యమాలు ఖచ్చితంగా వస్తాయి. అంటే ఇది ఒక యువత మీకు ఇస్తున్నటువంటి ఒక సందేశం కావచ్చు, ఒక ఏదైనా అనుకోవచ్చు. దీనిపై మీరేమంటారు? తప్పకుండా ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా ఏదున్నా కూడా యువత ఆకాంక్షలకు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవాల్సి వస్తుంది. అది ఎవరున్నా ఏదున్నా తప్పు చేస్తే దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంటుంది. తప్పు చేస్తే యువత ఎవరికి కూడా భయపడదు అనేది ఇది ఒక సంకేతం. రాబోయే రోజుల్లో ఎవరైనా మీ ప్రభుత్వంలో ఉన్నా ఇప్పుడున్న వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నా ఎవరున్నా కూడా తప్పులను సరి చేసుకోవాలి, తప్పులు జరగకుండా చేయాలి. ఏదైతే యువత ఆకాంక్షలకు వారికి హామీలు ఇచ్చేటప్పుడే వారు చేస్తున్నప్పుడే జాగ్రత్తగా హామీలు ఇవ్వాలి. ఇది ఒక గుణపాఠంగా మనం అందరం భావించవలసి వస్తుందని తెలియజేస్తున్నాం. చూసినట్టయితే ఖచ్చితంగా